ప్రదీప్ ఒకసారి బాలాజీకి కాల్ చేయి. రియాక్ట్ అయ్యాడు, ఎందుకో జాయిన్ అవ్వలేదు. ఓకే. హలో బాలాజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమి ఈ మధ్య జాయిన్ అవ్వట్లేదు సరిగ్గా? లేదు సార్, నేను బెంగళూరు పోయింటి. మా మామకి హెల్త్ ఇష్యూ అని అక్కడ అడ్మిట్ చేసినారు. నువ్వు అది మెసేజ్ పెట్టేస్తే మళ్ళీ నీకు కాల్ చేయం కదా. అదే సార్, మొన్న చెప్పండి ప్రదీప్కి. సర్లే, నువ్వు అటెండ్ కాకపోయినా అది ప్రదీప్ పెట్టే వీడియోస్ అయినా చూస్తున్నావు నువ్వు? అదే చూస్తా సార్, నిన్నే వచ్చినాను. ఇక్కడ ఫ్రీ టైంలో చూస్తాను. ఓకే. ఎగ్జిక్యూట్ ఫిల్టర్ చూసాను నిన్న. ఏపీఐ ఇది, అదే ఏపీఐ ఆబ్జెక్ట్ చూసాను. అంటే లైక్ మనం మ్యానిపులేట్ చేయడానికి ఒక డేటా మీద యూజ్ చేస్తాము అని అర్థమైంది. అంటే ఒక ఒరిజినల్ డేటాని మ్యానిపులేట్ చేయడానికి. ఇది చూసారా రెస్ట్ ఏపీఐ? అది రెస్ట్ ఏపీఐ కొద్దిగా అర్థం కాలేదన్న. నాకు నార్మల్ ఏపీఐ అయితే అర్థమైంది. అంటే మనం ఒక సెట్ ఆఫ్ డేటాని రోస్ మీద, రికార్డ్స్ మీద మనము పర్ఫామ్ చేస్తాము ఏపీఐ ఆబ్జెక్ట్ ఫంక్షన్ అనేది అర్థమైంది. అంటే మ్యానిపులేట్ చేయడానికి డేటా మనకు కావాల్సి ఉంటుంది. సార్ అది మీరు పెట్టింది చూసిన సార్, అది ఏపీఐ గురించి, నెక్స్ట్ గురించి ఇన్ఫర్మేషన్ బాగుంది సార్. ఇంకా అంటే జనరల్గా ఇలాంటివి ఇంకా ఏమున్నా కానీ గ్రూప్లో పోస్ట్ చేయండి సార్, మేము అవి క్లియర్గా నేర్చుకుంటాం. అంటే బేస్ అవే కదా సార్ ఇప్పుడు ఉంది. అంటే ఇప్పుడు
మనం నేర్చుకోనికి మెయిన్ అవే కదా సార్. ఇప్పుడు ఏపీఐ గురించి కానీ టెస్ట్ దాని గురించి వీటి ఇన్ఫర్మేషన్ మేము గూగుల్లో సెర్చ్ చేసినాం సార్. కాకపోతే ఏంటంటే ఇందులో తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మీరు పంపించిన దాంట్లో కొంచెం బాగా ఇన్ఫర్మేషన్ ఉంది సార్. మరి మేము ఫ్యూచర్కి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకొని కానీ డౌట్స్ ఉన్నా కానీ దాంట్లో బాగా క్లారిఫికేషన్స్ ఉంది సార్. అలాంటివి ఏమున్నా కానీ ఇంకా ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా గ్రూప్లో పోస్ట్ చేయండి సార్. గ్రూప్ లో పోస్ట్ చేస్తాం మేము ఇది రిలేటెడ్. ఇది ఇంపార్టెంట్ మనకు అనేది అనిపించింది కానీ ఇది చూస్తే అందులో వేయండి సార్. అంతే మేము దాన్ని చూసి నేర్చుకుంటాం సార్. ఇది నోట్స్ కూడా రెడీ చేసుకుంటాము. మాకు అందులో ఇన్ఫర్మేషన్ బాగుంది సార్. నిన్న మీరు రెండు పోస్ట్ చేశారు కదా, ఫుల్ డేటా అండ్ ఏపీఐ దాని గురించి నెక్స్ట్ నుంచి బాగుంది సార్. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. సార్ అది దీనికి దీనికి రెస్ట్లోకి దీనికి ఒకసారి కొద్దిగా డిఫరెన్స్ చెప్తారా అన్న? నార్మల్ దానికి రెస్ట్కి ఓవర్ వ్యూ. ఏపీఐ అనేది జెనరిక్. ఓకే, జెనరిక్ దేనికైనా కూడా ఏపీఐ అనేది మనకు ఆల్రెడీ ఒక మెమరీ ఉన్నప్పుడు మనకు ఒక మెమరీ ఉంది, దాని తర్వాత మనకు ఒక అప్లికేషన్ ఉంది, ఇది ఒక ఇంటర్ఫేస్ లాగా వర్క్ చేస్తుంది ఏపీఐ అనేది. దాంట్లో రెస్ట్ సోప్ అనేవి 2 టైప్స్. ఓకే, రెస్ట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, సోప్ ఏ విధంగా యూజ్ చేస్తుంది వర్క్ అవుతుంది. నీకు రెస్పాన్స్ ఎలా, ఇప్పుడు మనం రిక్వెస్ట్ ఎలా పెడతామో రెస్పాన్స్ ఎలా వస్తుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం దీన్ని కాల్ చేసి దీంట్లో మనము జస్ట్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసి మనకు కావాల్సిన రెస్పాన్స్ని గెట్ చేస్తాం అంతే. సోప్ అయినా రెస్ట్ అయినా. కాకపోతే దాని ఫీచర్స్ ఏంటంటే అనేసి డిస్టింగ్విషన్గా మీరు చూసుకుంటే ఎప్పుడప్పుడు ఏ అప్లికేషన్లో వాడచ్చో మీకు తెలుస్తుంది. అంతకుమించి ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు ఏం అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆ కోడ్ని డెవలప్ చేయరు, మనం ఆ కోడ్ని డెవలప్ చేయము. రెస్ట్ని కానీ సోప్ని కానీ ఏపీఐని మనం డెవలప్ చేయము. మనం చేసేది ఏంటంటే ఉన్నదాన్ని యూజ్ చేసుకుంటాం అంతే. అది ఇంకోటి గూగుల్ క్రోమ్, ఫేస్బుక్ ఏదో వాళ్ళు యూజ్ చేస్తారని ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్న. అంటే అది ఏ విధంగా అక్కడ పిక్చర్లో వాళ్ళు గూగుల్ క్రోమ్. హలో, అది పిక్చర్లో గూగుల్ క్రోమ్, ఫేస్బుక్, కొన్ని యాప్స్. గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ ఇవంతా ఏంటి, జస్ట్ యాప్స్ వెబ్సైట్సే కదా. సో దానికి ఏపీఐ నీకు డేటాబేస్ అంటే మెమరీకి ఎట్లా కనెక్ట్ అవుతుంది అంతే, ఇంకేం లేదు. ఓకే, వాళ్ళు ఎట్లా కనెక్ట్ అవుతారు డేటాబేస్కి, ఎట్లా డేటాని తీసుకుంటారు అని కనబడట్లేదు. స్క్రీన్ అంటే మనము ఎగ్జిక్యూట్ ఫిల్టర్ చూసాము. సేమ్ ఎగ్జిక్యూట్ ఫిల్టర్ లాగానే ఎగ్జిక్యూట్ ఫిల్టర్ మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసినాం, ఓన్లీ 1. అలాగే ఎగ్జిక్యూట్ ఆర్డర్ ఫిల్టర్ ఉంది. ఓకే, ఎగ్జిక్యూట్ ఫిల్టర్ ఆర్డర్ రోస్ అంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో మనము ఎగ్జిక్యూట్ ఫిల్టర్లో మనం ఏం చేస్తున్నాము, ఓన్లీ ఒక రో. ఓకే, మనకి ఏ రో కావాలో రో బై రో ఫర్ లూప్ యూజ్ చేసి ఎన్ని రోస్ కావాలన్నా ఒకే రోని సెలెక్ట్ చేసుకుని మనం వెళ్తున్నాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ 1 కండిషను సెట్ ఆఫ్ రోస్ని మనం సెలెక్ట్ చేయాలి. అలాంటప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఎగ్జిక్యూట్ ఫిల్టర్డ్ ఆర్డర్ రోస్. దిస్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్స్ ద స్పెసిఫైడ్ డేటా ఎక్స్టెన్షన్ ఫిల్టర్ దట్ రిటర్న్స్ ఏ రో సెట్. రో సెట్ అంటే మోర్ దెన్ 1 రో అనేసి. ఓకే, రో సెట్ అంటే ఎప్పటికైనా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోర్ దెన్ 1 రో విత్ ద స్పెసిఫైడ్
column number of rows. Rows are returned sorted by the columns specified in the third parameter. ఈ థర్డ్ పారామీటర్ ఏం చెప్తుందంటే మనం ఎలా సార్ట్ చేయమంటే అలా సార్ట్ చేస్తుంది. ఓకే, దీంట్లో 3 ఉన్నాయి. ఒకటి వచ్చి స్ట్రింగు, ఓకే, నంబరు, స్ట్రింగు. ఇవి చూసుకోండి మీరు ఒకసారి. ఎక్స్టర్నల్ కీ ఫర్ ది డేటా ఫిల్టరు, దాని తర్వాత నెంబర్ ఆఫ్ రోస్. ఏ వాల్యూ ఆఫ్ 0 రిటర్న్స్ ఆల్ ద రోస్, నో మ్యాక్సిమం లిమిట్ ఆన్ రోస్ రిటర్న్. నో మ్యాక్సిమం లిమిట్ ఆన్ రోస్ రిటర్న్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డేటా ఎక్స్టెన్షన్లో ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 9 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు 11 రికార్డ్స్ కావాలి, వస్తాయా? రావు. ఇక్కడ మ్యాక్సిమం 9, అది బై డిఫాల్ట్. 9 లోపల ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. వాడు ఇక్కడ సెకండ్ స్టేట్మెంటు నో మ్యాక్సిమం లిమిట్ అండ్ రిటర్న్స్ అంటే ఏంటంటే, మనకు ఆ డేటా ఎక్స్టెన్షన్లు ఎన్ని ఉన్నాయో దాంట్లో ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అని, అంతేగాని దానికన్నా ఎక్కువ కాదు. ఓకే, మీరు అది అర్థం చేసుకోవాలి. దీంట్లో మీకు అది ఆల్రెడీ తెలుసు. ఓకే, సార్టింగ్ అంటే ఏముంటుంది? అసెండింగ్ ఆర్ డిసెండింగ్. ఏఎస్సి డిఈఎస్సి. డిఈఎస్సి అంటే డిసెండింగ్, అసెండింగ్ అంటే అది రో కౌంట్ ఇస్తుందా అన్న సెకండ్ది ఆర్గ్యుమెంట్? రో కౌంట్ ఇవ్వదు. ఇది ఒక నెంబర్, మనకి ఎన్ని రోస్ కావాలో చెప్తుంది, ఎన్ని రోస్ సెలెక్ట్ చేసుకోవాలో. టోటల్ ఎన్ని రోస్ మనకి రిజల్టెంట్ టేబుల్ లెక్క తీసుకొని రావాలి. అప్పుడు వాల్యూ 0 వస్తుందా? అప్పుడు వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుద్దా? ఇట్ విల్ రిటర్న్ ఏ వాల్యూ ఆఫ్ 0 రిటర్న్స్ ఆల్ రోస్. A value of 0 returns all rows. మనం ఆల్ రోస్ని రిటర్న్ చేసినప్పుడు నంబర్ 0 అవుతుంది. ఇది ఎందుకైతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రిజల్టెంట్ టేబుల్లోకి మనము ఈ వాల్యూని ఇక్కడ మనము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు నంబర్ ఆఫ్ రోస్ రిటర్న్, ఇప్పుడు మనకి 9 ఉన్నాయి. 9లో మనం 5 రోస్ రిటర్న్ చేసాం. ఇంకా దీంట్లో ఎన్ని ఉంటాయి? 4 రోస్ ఉంటాయి. ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు 9 రోస్ మనము రిజల్టెంట్ టేబుల్కి చేసాం. దీంట్లో ఎన్ని రోస్ ఉంటాయి? 0 రోస్. అది వాడు చెప్తానది. దిస్ ఫంక్షన్ ఓన్లీ వర్క్స్, ఓన్లీ అనేసి ఉంది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఓన్లీ వర్క్స్ ఇన్ ఏ ల్యాండింగ్ పేజ్, మైక్రో సైట్ ప్లేస్, క్లౌడ్ పేజ్ ఆర్ ఎస్ఎంఎస్ పేజ్, మెసేజెస్ ఇన్ మొబైల్ కనెక్ట్. ఓకే, ఈ ఈమెయిల్ స్టూడియోలో వాడడం దీన్ని. నోట్ దిస్ ఫంక్షన్ విల్ నాట్ వర్క్ ఆన్ ప్రొఫైల్ అట్రిబ్యూట్ డేటా ఫిల్టర్స్. అంటే ఏంటన్నా ప్రొఫైల్ అట్రిబ్యూట్? డేటా ఫిల్టర్స్లో మనకు ప్రొఫైల్ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. అది మీకు ఇంకా చూపించలేదు, చూపిస్తాను. దాంట్లో ఇది వర్క్ కాదు, అంతే. సో మీకు ఇది తెలుసు. వీటి నుంచి వీటికి ఇది బ్లాక్ ఆమ్ స్క్రిప్ట్, తర్వాత ఇది ఇన్లైన్ ఆమ్ స్క్రిప్ట్. సో ఇది చూడు, వేర్ రోస్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఈ వేరియబుల్స్ తెలుసు. రో కౌంట్, నంబర్ ఆఫ్ రోస్ టు రిటర్న్, ఇంటీజర్, ఐ అంటే ఇంటీజర్, సెట్ నెంబర్ ఆఫ్ రోస్ టు రిటర్న్ 2. మనకి ఇది ఏ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు ఇక్కడ? సేమ్ లాయల్టీ ఎంప్లాయీస్. లాయల్టీ ఎంప్లాయీస్లో ఎన్ని ఉన్నాయి రికార్డ్స్? 3 ఉన్నాయి. ఓకే, 3 తీసుకుంటున్నాడు. 3లో ఎగ్జిక్యూట్ ఫిల్టర్ ఆర్డర్ రోస్, డేటా ఎక్స్టెన్షన్, టెస్ట్ ఎగ్జామ్. ఇది మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసాం ఇది ఆల్రెడీ. ఓకే, ఇది కీ, ఇది కస్టమర్ కీ మనం చూసాం. ఇది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇదే. ఓకే,
కస్టమర్ కీ, ఈమెయిల్ నెంబర్ ఆఫ్ రోస్ @ రో కౌంట్ @ రోస్. ఈ రోస్లో ఎన్ని వచ్చినాయి అన్ని. ఇఫ్ @row count greater than 0, then output concat row count @row count. For I equal to 1 to row count do, where @email address set @row equal to, మళ్ళీ ఇక్కడ లోకల్గా ఒక వేరియబుల్ చేశాడు. ఇంతకుముందుకి ఈ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఏం చెప్పాం, మనం ఎక్కడ ఏమి చేంజ్ చేయాల, ఇక్కడ ఒక్క చోట చేంజ్ చేసాము, ఇది ఒక్కటి చేంజ్ చేసాం. దీనివల్ల మనం ఏమవుతుంది, ఓకే ఇప్పుడు చూడు, మనం ఇక్కడ ఎన్ని తీసుకున్నాం, నంబర్ ఆఫ్ రోస్ టు రిటర్న్ 2. ఓకే రో, ఇది మీకు ఈ ఇన్లైన్ ఆర్మ్ స్క్రిప్ట్ ఇంతకుముందు ఏం యూజ్ చేసాం అదే సేమ్. రో అన్నప్పుడు రో నార్మల్గా డిస్ప్లే అయిపోతుంది. అది మనము నెంబర్ ఆఫ్ రోస్ టు రిటర్న్ ఎక్స్ట్రా రాసాం కదా ఇక్కడ. నెంబర్ ఆఫ్ రోస్ టు రిటర్న్ 2 అనేది కొద్దిగా ఎక్స్ట్రా రాసాం ఇక్కడ. అది ఈ ఎగ్జిక్యూట్ ఫిల్టర్ చెప్పాము. ఈ ఎగ్జిక్యూట్ ఫిల్టర్లో ఈ వేరియబుల్ని కాల్ చేస్తున్నాం ఇక్కడ, నంబర్ ఆఫ్ రోస్ టు రిటర్న్. ఓకే అది మనం ముందే ఎట్లా చెప్తాం అన్నది, అంటే లైక్ ఒక 100 ఉన్నాయనుకో, అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. అదే అప్పుడు ఎట్లా చెప్తాము నెంబర్ ఆఫ్ రోస్ టు రిటర్న్. దీంట్లో మనకి ఏంటంటే, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి జనరల్గా మనకి ఇది రియల్ టైంలో ఎట్లా వర్క్ అవుతుందంటే, మనం జర్నీ క్రియేట్ చేసేటప్పుడు ఓకే ఫస్ట్ 5 మెయిల్స్, ఇప్పుడు మనకి దీంట్లో 10 ఉన్నాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉన్నాయి. ఫస్ట్ 5 నాకు ఏబి టెస్టింగ్ చేయాలి. నేను ఫస్ట్ 5 వచ్చి ఏ ఛానల్లో వెళ్ళాలి, నెక్స్ట్ 5 వచ్చి బి ఛానల్ వెళ్ళాలి. ఇక్కడ మనకి పర్టికులర్ కండిషన్ ఏం లేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇవి ఆల్వేస్ టాప్లో నుంచి, ఇప్పుడు మనము 5 అనేసి ఇచ్చామనుకో, ఈ టాప్ 5 సెలెక్ట్ చేస్తుంది. ఓకే ఈ టాప్ 5 సెలెక్ట్ చేస్తుంది. అదే దాని తర్వాత నెక్స్ట్ 5 అనేసి ఇచ్చామనుకో, ఓకే ఈ 5 అనేది మనము ఇవి అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది కదా. నెక్స్ట్ డిఈఎస్సిగా మనం ఇక్కడ సింటాక్స్ చేంజ్ చేయాలి. థర్డ్ పారామీటర్ పెట్టి డిఈఎస్సి పెట్టాల. డిఈఎస్సి పెట్టి ఏమవుతుందంటే అప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఓకే అప్పుడు కింద నుంచి సెలెక్ట్ చేసుకుంటుంది. ఇది ఓన్లీ ఫర్ గెటింగ్ ఫస్ట్ ఆర్ లాస్ట్. ఇన్ బిట్వీన్ కావాలంటే ఏం చేయాలి, దీనికి సింటాక్స్ లేదు దానికి. ఇది జనరల్గా ఏబి టెస్టింగ్ కోసం పడతారు రియల్ టైంలో. కాబట్టి రియల్ టైంలో ఏబి టెస్టింగ్ అంటే రెండే పాసిబిలిటీస్ ఉంటాయి, ఏ ఛానల్ బి ఛానల్. మీకు ఏబి టెస్టింగ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, గుర్తుంది కదా మీకు. అదే అన్న, మనము 2 టైప్స్ పంపిస్తాము అల్గోరిథం. ఏ ఛానల్లో అయితే కన్నా మోర్ రీచబిలిటీ ఉంటుందో ఆ ఛానల్లో మనం మ్యాక్సిమం ఈమెయిల్స్ టన్నలింగ్ చేస్తాం. అది ఇక్కడ 2 అనేది మ్యాక్సిమం అని మనకు తెలుసు కాబట్టి రాస్తున్నాం కదన్నా. అంటే వీడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అంతే. అంటే అక్కడ 2 అని ఎట్లా మెన్షన్ చేయగలిగాడు అని. వీడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అంతే 2 అని. ఓకే ఎన్నన్నా మనం రాయొచ్చు. ఇక్కడ మనం 5 రాస్తాంలా అట్లా రాయొచ్చు. ఇక్కడ మనం 10 రికార్డ్స్ ఉన్నాయి, మనం 5 రాస్తున్నాము అట్లా. బిట్వీన్ మనం రిట్రీవ్ చేయలేము. బిట్వీన్ రిట్రీవ్ చేయడానికి ఉండదు కాబట్టి అసెండింగ్ అని డిసెండింగ్ అని రాయాలి అంతే. ఇప్పుడు ఫీల్డ్ గురించి చూస్తాం. ఇంతవరకు మనము ఫీల్డ్ వాడుతున్నాం కదా ఇక్కడ. ఓకే ఫీల్డ్లో మనం
ఇంతవరకు మనం ఎన్ని వాడుతున్నాము? 2 వాడుతున్నాం. ఓకే. 1, 2. ఓకే. మనకి ఫీల్డ్‌లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి? ఫీల్డ్ మనం దేనికి వాడతాము? ఓకే. ఫీల్డ్‌ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ హెడర్ రోస్‌ని మనం గాని ఏమన్నా హెడర్ రోస్ నుంచి గెట్ చేయాలనుకో డేటాని, దాన్ని యాట్రిబ్యూట్ వాల్యూ అంటాం. యాట్రిబ్యూట్ వాల్యూ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎక్కడ యాట్రిబ్యూట్ వాడతాం, ఎక్కడ ఫీల్డ్ వాడతాం. ఓకే. దీన్ని గెట్ చేయడానికి ఇప్పుడు ఫస్ట్ నేమ్ నుంచి గెట్ చేయాలి. ఓకే. దానికి మనం యాట్రిబ్యూట్ వాడతాం. లేదు ఈ ఫస్ట్ నేమ్‌లో నాకు ఈ సెల్స్‌ని గెట్ చేయాలి. అప్పుడు నేనేం వాడతానంటే ఫీల్డ్ వాడతా. ఏంటన్నా అది అంటే ఒక రో మొత్తం కావాలంటే అట్రిబ్యూట్ వాల్యూ అన్న రో అయినా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ రో మొత్తం నేను ఎప్పుడు సెలెక్ట్ చేసే కాదు. ఇంకా యాట్రిబ్యూట్ అయినా ఫీల్డ్ అయినా కాలంకి సంబంధించిన డేటా అది. గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. ఇప్పుడు ఫస్ట్ నేమ్కి సంబంధించిన డేటా వస్తుంది. సబ్స్క్రైబర్కి డేటాలో వస్తుంది. ఈమెయిల్ అడ్రస్ డేటా వస్తుంది. అది కాలం, నాట్ ఎ రో. యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే మనం దీన్ని పాయింట్అవుట్ చేస్తాం. ఫీల్డ్ అంటే డైరెక్ట్గా ఈ ఫీల్డ్ సెల్ని మనం ఈ ఈమెయిల్ అడ్రస్ నుంచి మనం యాక్సెస్ చేస్తాం అంతే. రెండిట్లో 1 by 1 వాల్యూ తీసుకుంటుంది అంతే కానీ ద ఫంక్షన్ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ఎ ఫీల్డ్ ఫ్రమ్ ఏ రో సెట్. ఈ రో సెట్లో నుంచి ఇది ఎంటైర్ రో సెట్. ఈ రో సెట్లో నుంచి మనకి ఏ ఫీల్డ్ కావాలో ఆ ఫీల్డ్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్కి సంబంధించిన ఫీల్డ్ ఇది సబ్స్క్రైబర్కి ఈమెయిల్ అడ్రస్ అట్లా. ఓకే. దీంట్లో ఆర్గ్యుమెంట్స్ 3 ఉంటాయి. దీంట్లో చూడు మనం ఫస్ట్ ఏమి ఇస్తున్నాము, ఏపీఐ సెట్, రో సెట్ ఆర్ ఏపీఐ ఆబ్జెక్ట్. ఓకే. రో సెట్ అంటే ఏంటంటే దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయని ఇంతకుముందు కూడా మనం చూసాం. @rows చూసాం. @rows లో 2 రోస్ ఉన్నాయి. దాంట్లో మనం నెక్స్ట్ టైం యూజ్ చేసాం నేమ్ ఆర్ ఆర్డినల్ ఫంక్షన్ ఆఫ్ ది రో ఫీల్డ్. అంటే మనము ఆర్డినల్ పొజిషను ఆర్ నేమ్ అంటే ఏంటంటే మనము ఏది కావాలనుకుంటున్నాం. ఇక్కడ సేమ్ ఇది ఫస్ట్ నేమ్ కావాలనుకుంటున్నాం. ఫస్ట్ నేమ్కి సంబంధించింది రోలో ఫస్ట్ నేమ్కి సంబంధించిన డేటా. ఫేవరెట్ కలర్ రోలో ఫేవరెట్ కలర్కి సంబంధించిన డేటా. మళ్ళీ ఇక్కడ థర్డ్ ఆర్గ్యుమెంట్ కూడా యూజ్ చేశారు, ఇక్కడ యూజ్ చేయలేదు. ఇది ఎక్సెప్షనల్. ఓకే. ఇది బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ ఎప్పుడు పడతామంటే 0 will return null value while 1 will return runtime error. The default value is 1. అంటే నీకు ఇప్పుడు 1 పెట్టామంటే కన్నా రన్ టైమ్ ఎర్రర్ ఎర్రర్ని త్రో చేస్తుంది. 0 పెడితే కన్నా నల్ వాల్యూని త్రో చేస్తుంది. అది మనం ఎప్పుడైనా ఇది మనము ఎప్పుడు వాడతామంటే థర్డ్ ఆర్గ్యుమెంట్ ఇండికేట్స్ వెదర్ టు రిటర్న్ ఎంప్టీ స్ట్రింగ్ వాల్యూ ఆర్ అన్ ఎర్రర్. ఇప్పుడు మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏదన్నా ఒక కలర్ ఇది దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. దీంట్లో కలర్ అనే ఫీల్డే లేదు. ఓకే. కానీ ఇక్కడ కలర్ అనే ఫీల్డ్ని యాక్సెస్ చేస్తున్నాడు. ఫీల్డ్ రో సెట్ ఫేవరెట్ కలర్. అసలు ఫేవరెట్ కలరే లేనప్పుడు మనం ఎలా యాక్సెస్ చేస్తాం? అది లేదని మనం చెప్పాలి. లేదని చెప్పాలంటే మనకేంటంటే ఇక్కడ మనం 0 పెట్టామనుకో, అప్పుడు అసలు ఆ ఫేవరెట్ కలర్ నల్ వాల్యూ చూపిస్తుంది. అంటే నల్ వాల్యూ అంటే 0, అది లేదు అని. లేదంటే మనం ఇక్కడ 1 పెట్టామనుకో రన్ టైమ్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఎర్రర్ త్రో చేసినప్పుడు అసలు ఆ కలరే లేదనేసి మనకు అర్థమవుతుంది. అంటే కాలమే లేదా అన్న? లేదు ఇక్కడ చూడు ఇవే ఉన్నాయి మనకి. ఈమెయిల్ అడ్రస్, సబ్స్క్రైబర్కి ఫస్ట్ టైం, లాస్ట్ టైం, క్రియేటెడ్ డేట్.
ఇది డేట్ క్రియేటెడ్ అంటే. కలర్ వాల్యూ, కలర్ గురించి ఫీల్డ్ ఎక్కడ ఉంది, లేదు. చూడు ఇక్కడ కానీ ఇక్కడ కాలమ్స్లో కూడా ఉండదు, మనం క్రియేట్ చేయలే కదా అది, అంతే. మరి ఇక్కడ తీసుకుంటున్నాం అన్నది ఏదో మరి ఇక్కడ రాసి అంటే యూజ్ ఏంటి లేనప్పుడు కావాలని. మనము థర్డ్ ఆర్గ్యుమెంట్ని ఎప్పుడు యూజ్ చేయాలని చెప్పడానికి అది. ఈ 2 ఆర్గ్యుమెంట్స్ రాసినప్పుడు మనకేం అవసరం లేదు. మనం ఇంతవరకు ఎప్పుడు కూడా ఇది థర్డ్ వల్ల, ఒకవేళ ఈ థర్డ్ ఆర్గ్యుమెంట్ వాడాలంటే ఎలా వాడతాం అనేసి మనం ఇక్కడ చూపిస్తాం. కొన్ని చోట్ల మనకి నల్ వాల్యూని పాస్ చేసేది ఉంటుంది, అప్పుడు మనం ఖచ్చితంగా బూలియన్ వాల్యూ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ బూలియన్ వాల్యూని ఎలా వాడాలి అని తెలుసుకోవడానికి ఇది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, సో ఇది బ్లాక్ ఆర్మ్ స్క్రిప్ట్, మీకు తెలుసు, వీటి నుంచి వీటికి బ్లాక్ ఆర్మ్ స్క్రిప్ట్. ఓకే, ఇది ఇన్లైన్ ఆర్మ్ స్క్రిప్ట్ కోడ్. ఈ బ్లాక్ ఆర్మ్ స్క్రిప్ట్లో ఫస్ట్ వేరియబుల్స్ @rows @row కౌంట్, ఇది కూడా మీరు ఇక్కడే రాసేయచ్చు, కామా పెట్టి. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా ఫర్ లూప్లో యూజ్ చేసినాం చూడు, మనం లోకల్ పారామీటర్ కదా దీన్ని, ఈమెయిల్ అడ్రస్ని. ఓకే, దాన్ని ఇప్పుడు గ్లోబల్గా పెట్టాడు, ఇక్కడే కామా పెట్టేసి ఇది రాసేయచ్చు, మళ్ళీ ఇట్లా వ్యార్ అని పెట్టి రాయాల్సిన అవసరం లేదు. సెట్ ఈమెయిల్ అడ్రస్ dale_line_com, సెట్ రోస్ లుకప్ రోస్, లాయల్టీ మెంబర్స్, ఈమెయిల్ అడ్రస్ @ఈమెయిల్ అడ్రస్. ఈ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఏదైతే కన్నా ఈమెయిల్ అడ్రస్ వేరియబుల్ ఉందో అది ఇట్ విల్ పాస్ అన్ ఆర్గ్యుమెంట్, పాస్ బై వాల్యూ టు ది ఈమెయిల్ అడ్రస్ ఇన్ దిస్ ఫీల్డ్. సో సెట్ @row count @rows, ఇవి నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయనేసి. ఇప్పుడు దీంట్లో రో కౌంట్ ఎంత ఉంటుంది, రో కౌంట్ వాల్యూ ఎంత ఉంటుంది దీంట్లో? మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ రో కౌంట్ వాల్యూ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఈ రో కౌంట్ @rows ఒక వాల్యూ వస్తుంది, అది ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఎంత వాల్యూ స్టోర్ అవుతుంది? నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో దాని కౌంట్ వస్తుంది. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో మనకి దాని మీనింగ్ కాదు, నేను అడగతంటే స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ వేరియబుల్లో ఇప్పుడు మనం ఇంత కోడ్ రాసాము, ఈ కోడ్ రాసిన తర్వాత ఈ వేరియబుల్లో నాకు ఒక వాల్యూ స్టోర్ అవుతుంది, ఇంటీజర్ వాల్యూ. ఆ వాల్యూ ఎంత 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 ఉంటుంది? ఈ రో కౌంట్లో వాల్యూ ఎంత ఉంటుంది? నంబర్ కావాలి నాకు. ఇది రో కౌంట్ అంటే బై నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ అది రోన్ కౌంట్ చేస్తుంది, కరెక్టే. దాంట్లో అది 3 ఎలా ఉంటుంది? ఇక్కడ మనం కండిషన్ పెట్టి ఫిల్టర్ అవుట్ చేస్తున్నాం చూడు, నువ్వు చెప్పిండే 3, కొన్నిట్లో ఈమెయిల్ లాయల్టీ మెంబర్స్లో కొన్ని చోట్ల 3 రికార్డ్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల 4 రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. కానీ దీంట్లో మనము ఈ కండిషన్ పెట్టి ఈ రోస్ వేరియబుల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోస్ వేరియబుల్ ఈ కండిషన్ ఫిల్టర్ అవుట్ అయ్యేసి వస్తుంది. ఈ లుకప్ రోస్లో నుంచి నీకు ఏది తీసుకుంటానో ఈమెయిల్ అడ్రస్ని నువ్వు సింగిల్ అడ్రస్ని తీసుకుంటున్నావు, ఓన్లీ దీన్ని ఒక్కదాన్ని తీసుకుంటున్నావు. ఓకే, దీన్ని ఒక్కదాన్ని తీసుకున్నప్పుడు దీంట్లో ఈ రోస్లోకి వేసి ఈ రోస్లో ఇది ఒక్క ఈమెయిల్ అడ్రస్ సేవ్ అవుతుంది. ప్రాబ్లం సిస్టమ్ ప్రాబ్లం వచ్చింది.
నేను అంటారు విక్రమ్ సార్ సార్ మైక్ ఆటోమేటిక్ ఆగిపోయింది సార్. మళ్ళీ ఓపెన్ చేస్తున్నా సార్. కానీ గూగుల్ అడుగుతుంది, మన మెయిల్ అడుగుతుంది. మెయిల్ ఎందుకు డిస్కనెక్ట్ అయింది? ఓకే, మైక్ ఆఫ్ చేయి. DaleLambdas.com అనేసి ఒకే ఒక ఈమెయిల్ని ఇది ఈ లుకప్ రోస్లో నుంచి ఈ లాయల్టీ మెంబర్స్లో ఎన్నెన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి. కొన్ని దాంట్లో మనం ఇంతవరకు 4 చూసాం, కొన్ని దాంట్లో 3 చూసాం. ఆ 3 రాదు, 4 రాదు. ఈ ఈమెయిల్ అడ్రస్లో ఈ ఈమెయిల్ అడ్రస్ ఓన్లీ ఈ DaleLambdas.com మాత్రమే ఉంది. సో కాబట్టి దీంట్లో ఇది ఒక్కటి స్టోర్ అవుతుంది ఈ రోస్లో. ఈ ఈమెయిల్ అడ్రస్ ఏది ఉందో ఈ DaleLambdas.com అదొక్క రో మాత్రము ఈ రోస్లో స్టోర్ అవుతుంది. సో దీంట్లో ఇప్పుడు ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1. ఆ 1 ఇక్కడ ఇఫ్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0 కరెక్ట్. సో ఈ బ్లాక్లోకి వెళ్తుంది. ఈ బ్లాక్లోకి వెళ్ళినప్పుడు వేర్ ఫస్ట్ నేమ్ ఫేవరెట్ కలర్ ఇవి లోకల్ వేరియబుల్స్. ఈ బ్లాక్లో యూజ్ చేస్తున్నాడు. ఈ ఫస్ట్ నేమ్ ఓకే. సెట్ రో ఈక్వల్ టు రో అట్ ది రేట్ ఆఫ్ రోస్ 1. ఇక్కడ రోస్ అంటే ఎన్ని ఉన్నాయి? 1, 1, 1. ఫస్ట్ నేమ్ ఫీల్డ్ అట్ ది రేట్ రో ఈ రోలో అంటే అప్పుడు ఏమవుతుంది మనకి? ఈ 1, 1 అంటే ఏంటంటే ఇది 1 అంటే ఏంటంటే ఈ టోటల్ ఇక్కడ మీకు చెప్తా చూడు. ఈ 1 అంటే ఏంటంటే ఈ టోటల్ డేటా ఎక్స్టెన్షన్ యాజ్ ఎ 1 యూనిట్. ఓకే, ఈ 1 యూనిట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 9 ఉన్నాయి. దాంట్లో 1 అంటే ఏంటంటే ఇది ఫస్ట్. ఇక్కడ సెకండ్ లాగా చూపిస్తుంది. ఇది హెడర్ రోని మనం కౌంట్ చేయం. ఇక్కడ నుంచి మన కౌంట్ ఫస్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ రోని సెలెక్ట్ చేస్తుంది. ఈ టోటల్లో ఫస్ట్ రోని సెలెక్ట్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ రోని సెలెక్ట్ చేస్తుంది ఈ రోలో. అంటే మన దగ్గర ఏంటి? ఫస్ట్ రో ఒకటి ఉంది. ఆ ఫస్ట్ రో ఏంటి? ఈ DaleLambdas.com ఉండే ఈమెయిల్ అడ్రస్ ఉండే ఇది. సో సెట్ అట్ ది రేట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ఫీల్డ్ రో ఫస్ట్ నేమ్ ఫీల్డ్ ఫస్ట్ నేమ్. దీంట్లో చాలా ఉన్నాయి మనకి. దీంట్లో ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఫస్ట్ నేమ్ ఉంది, సబ్స్క్రైబర్కి, అట్లా మనకి లాయల్టీ మెంబర్స్లో కూడా చాలా ఉన్నాయి. ఓకే, వాటన్నిటిలో ఫస్ట్ నేమ్ మాత్రం కావాలని చెప్పాడు. ఓకే, ఫస్ట్ నేమ్ మాత్రం అంటే ఈ ఈమెయిల్ అడ్రస్లో ఇది ఫస్ట్ ఇది ఉంది కదా, అది యూజ్ చేస్తున్నాడు. దాని తర్వాత ఫేవరెట్ ఇది జస్ట్ టెస్ట్ చేయడానికి నల్ వాల్యూ రమ్మని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఏ వాల్యూ రాదు దీనికి. వీటిని ఇంకా డిస్ప్లే చేయడం మీకు తెలుసు. ఓకే, ఫస్ట్ టైం డిస్ప్లే చేస్తున్నాడు కాబట్టి దీని తర్వాత బ్రేక్ వస్తుంది. ఓకే, ఫేవరెట్ కలర్ ఎట్లుంటే అట్లా డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ నేమ్ ఎట్లుంటే అట్లా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ దీని వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ నేమ్ ఏముందో అది డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ నేమ్ ఏముంది? లాయల్టీ మెంబర్స్లో డేల్ అనేసి ఉంది. సో దగ్గ లాయల్టీ మెంబర్స్ ఇది రాంగ్, వాడు మిస్టేక్ ఇచ్చినాడు. డేల్ రావాలి, దగ్గ. మనకి ఈమెయిల్ అడ్రస్ కదా కావాల్సింది. ఈ రో మాత్రం మనకు సేవ్ ఉంటుంది. దీంట్లో ఫస్ట్ నేమ్ ఏంటి? డేల్. వాడు బై మిస్టేక్ దీన్ని ఇచ్చేస్తున్నాడు డగ్. మనం యూజ్ చేస్తున్నది డేల్ కదా. సో కాబట్టి ఖచ్చితంగా మనకు అవుట్పుట్లో ఇక్కడ డేల్ రావాలి. ఫేవరెట్ కలర్ నల్ వాల్యూ రిటర్న్ చేయాలి, అంతే. అంటే ఇక్కడ మనం ఓవరాల్గా ఒక అట్రిబ్యూట్ వాల్యూ మీద చేసాం అంతేగాని ఒక అట్రిబ్యూట్ వాల్యూ మీద మనము పర్ఫామ్ చేసాం. అట్రిబ్యూట్ మీద కాదు, మనం పర్ఫామ్ చేసాం ఫీల్డ్ పైన.
ఓకే, ఐఎమ్ గెటింగ్ సమ్ కాల్, యాక్చువల్ ఇంపార్టెంట్ కాల్. వి విల్ సీ ఈవినింగ్. ఓకే, సరే అన్న. మీరు చూసుకోండి ఇంతవరకు ఏమేమి చూసారో. ఓకే అన్న, చూస్తాను. ఓకే. హలో బ్రో. చెప్పండి బ్రో. అది మొన్న చెప్పాను బ్రో సార్కి, అది తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ కాల్ చేశాను వచ్చారేమో అని. ఓకే ఓకే. ఆ రోజు ఇంకా క్లారిటీ లేదు, మీకు మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ పెట్టినప్పుడు ఇంకా మీరు అంటే ఆ రోజు మెసేజ్కి రిప్లై రాలేదు. ఆ రోజు సార్ అడిగితే ఇంకా నేను ఇంకేం అంటే చెప్పలేకపోయాను. అంటే నేను నార్మల్ మెసేజ్ పెట్టినా బ్రో, నెట్ సరిగా లేదు అక్కడ. నాకు రాలేదు బ్రో. అవునా? రాలేదు నాకు, అసలు ఒక్క మెసేజ్ కూడా రాలేదు మీ దగ్గర నుంచి. ఓకే ఓకే. నార్మల్ మెసేజ్ రాలేదు నాకు. నార్మల్ మెసేజ్ పెట్టినా నేను. ఓకే ఓకే. అయితే ఆ రోజు మీరు మార్నింగ్ కనెక్ట్ అవ్వలేను, ఈవినింగ్ అవుతా అన్నారు కదా ట్రై చేస్తా అని. దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకా చెప్దామంటే నాకు ఇన్ఫర్మేషన్ లేదు మీ దగ్గర. ఫోన్ కనెక్ట్ అవుతుంది కానీ ఇంకా రింగ్ అవుతుంది కానీ ఎత్తలేదు ఒకసారి మీరు. ఓకే ఓకే. అంటే నెట్ ప్రాబ్లం ఉంది అక్కడ. ఇందాక కూడా కాల్ చేశాను, మీ వాయిస్ నాకు వస్తుంది, నా వాయిస్ మీకు రావట్లేదు. మీ వాయిస్ వినపడలేదు. 21st రోజు అనుకుంటుంది. ఓకే ఓకే. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ కాల్ చేసిన అన్నట్టు, బ్రో క్లాస్ జాయిన్ అవుతున్నారని ఈవినింగ్ 7:37కి పెట్టాను. అప్పుడు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, అంటే ఈవినింగ్ కనెక్ట్ అవుతా అన్నారు కదా ఆ రోజు. అవునవును. మళ్ళీ ఇంకా ఈవినింగ్ అవుతారా లేదా డైలమాతో చేస్తే, సార్ చేయమని చేస్తే ఇన్ఫర్మేషన్ రాలేదు. సార్ ఒకసారి అడుగు అని 5 నిమిషాల దగ్గర వెయిట్ చేస్తాడు, ఇంపార్టెంట్ టాపిక్ అని. ఓకే ఓకే. అందుకే అడుగుతున్నాడు అది. యాక్చువల్గా టాపిక్ని మళ్ళీ నేను కొన్ని అయిపోయింది, అది చెప్పిన తర్వాత నాకు కొద్దిగా అర్థమైంది ఆ రోజుకి. మళ్ళీ నేను నిన్న ఒక టాపిక్ మొన్న 22nd రోజు, నిన్న కదా, నిన్నే 22nd. నిన్న ఒక క్వశ్చన్ లాగా అడిగాడు, అదే గ్రూప్లో పెట్టాడు. అడిగితే అర్థం కాలేదు అంటే, మీరు చెప్పింది చూసుకోవట్లేదు అనుకుంటా, చూసుకోండి అది అని చెప్పేసి మళ్ళీ జస్ట్ ఓవర్ వ్యూ ఇచ్చాడు ఈరోజు. అట్లా ఏపీఐ ఆబ్జెక్ట్ ఫంక్షన్స్ క్లాసెస్ రికార్డ్స్ ఒకసారి వినండి బ్రో, నిన్నటిది మనది మనం మిస్ అయింది. అదే అదే. డౌట్స్ కూడా ఎందుకు అడుగుతున్నా ఏం అడుగుతున్నా కూడా ఒక క్లారిటీ వస్తుందని. ఓకే ఓకే. ఫ్రీయే కదా ఇప్పుడైతే, ఆల్రెడీ కదా అంతా. పర్లేదు. డిశ్చార్జ్ చేస్తాను హాలిడే. థ్యాంక్ గాడ్. ఓకే, ఇంకా అంతా దేవుంది బ్రో. మనం అదే. ఇప్పుడు ఇంటికి వచ్చారు కదా, వచ్చినా బ్రో. ఒకసారి క్లాసెస్ పంపించాను బ్రో, ఒక 2-3 days మీరు మిస్ అయి ఉంటారు. ఒకసారి చూసుకొని చూసుకుంటా. ఓకే. అడగచ్చు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ టాపిక్ అన్నాడు అందుకని. ఓకే రైట్ బ్రో, ఉంటాను. ఓకే.